నవమः పాఠः అహమపి విద్యాలయం గమిష్యామి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏంటంటే దీనిలో 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. నంబర్ 1 మాలిని, నంబర్ 2 దర్శన, నంబర్ 3 దర్శన వాళ్ళ కూతురు who is 8 years old. ఇక్కడ ఏమవుతుందంటే దర్శన ఒక సర్వెంట్ అనమాట. తను ఇంట్లలో పని చేస్తుంది. కానీ మాలిని అలా కాదు. మాలిని ఒక రిచ్ పర్సన్ అనమాట. తనకి ఒక సేవకురాలు కావాలి who will clean her house and do all the housework. So let's start. మాలిని ప్రతివేషిణి ప్రతి గిరిజే మమ పుత్రాः మాతులగృహం ప్రతి ప్రస్థితः కాచిత్ అన్యాः కామాపి మహిళా కార్యార్థం జనాసి తర్ష ప్రత్యేష. అంటే ఏంటంటే మాలిని ప్రతివేషిణి ప్రతి అంటే నేబర్తో అంటుందన్నమాట. ఇలా నేబర్ పేరేంటి? గిరిజ. సో గిరిజే నా కొడుకు అమ్మమ్మ ఊరింటికి వెళ్తున్నాడు. నాకు ఎవరు కావాలి? నాకు ఒక మంచి సేవకురాలు కావాలి. నీకు ఒకళ్ళు ఉన్నారు కదా, నీకు ఎవరైనా పంపించు, నీకు ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు అంటే ఎవరు నాకు పంపించు అని అంటుంది. అంటే గిరిజాకి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంటుంది. అంటే గిరిజా హౌస్ మేడ్ దర్శన అని ఒక అమ్మాయి ఉంటుంది. సో మాలిని ఏమంటుంది? ఎవరైనా తెలిస్తే పంపించు అని అంటుంది. ఎవరితో? గిరిజాతో. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు గిరిజ అంటుంది, ఆం సుఖీ అద్య ప్రాతః ఏవ మమ సహాయకాः స్వతూయాः కృతే కర్మార్థం పృచ్చతి స్మ. శ్వః ప్రాతః ఏవ తయాః సహవర్తతం కార్యామి. ఏమంటుంది? అంటుంది, అలాగే నాకు పనిచేసే ఎవరైతే ఉన్నారో మెయిడ్, తనకి తెలుసంట. సో అడుగుతాను నేను, రేపొద్దున్న పంపిస్తాను అనండి. అగ్రిమదినే ప్రాతःకాలే షట్వాదనే ఏవం మాలినీయాः గృహఘటికాः ఆగంతరం కమపి సూచ్యः మాలిని ద్వారముద్ఘటతి పశ్యతి యత్ గిరిజాः సేవకాయాः దర్శనాः సహ ఏక 8 బాలికా తిష్టతి. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ డే వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే ఏమవుతుంది? నెక్స్ట్ డే మాలి తలుపు ఎవరో కొడతారు. మాలిని ఓపెన్ చేస్తే, అంటే మాలిని ఇంటి తలుపు ఓపెన్ చేస్తే అక్కడ ఎవరెవరు కనిపిస్తారు? గిరిజ కనిపిస్తుంది. ద్వారం దగ్గర గిరిజ కనిపిస్తుంది. గిరిజ వాళ్ళ సేవకురాలు దర్శన కనిపిస్తుంది. ఇంకా దర్శనతో పాటు తన ఒక చిన్న 8 ఏళ్ళ చిన్న పాప కనిపిస్తుంది. చిన్న పాప అన్నమాట. దర్శన మహోదయే భవతి కార్యార్థం గిరిజా మహోదయం పృచ్చతి స్మ కృపయా మమ సుతాయై అవసరం ప్రాదాయ అనుగ్రహణంతు భవతి. దర్శన ఏమంటుంది? మహోదయ, అమ్మా, మీకు
మీకు పని కావాలని దర్శన అమ్మ చెప్పారు. నాకు అవసరం ఉంది, నాకు పనులు కావాలి, మాకు పనులు కావాలి, మేము చేస్తాము అని అంటుందన్నమాట. ఎవరంటారు ఇదంతా? దర్శన అంటుంది. మాలిని పరేషాం తు అప్లవకస్య ప్రతీతే కిం కార్యం కరిష్యతి అయం తు ఆస్యః అధ్యయనస్య క్రీడనస్య చ కాలః. ఇప్పుడు మాలినికి నిన్ను ఫస్ట్ ఏమంటుంది దర్శన, నా కూతురు చేస్తుంది అని అంటుంది. ఇప్పుడేమంటుంది మాలిని, ఈ ఏజ్లో తనది ఇది పనులు చేసే ఏజ్ కాదు, తన ఏజ్ ఏంటి? ఆడుకునే ఏజ్, చదువుకునే ఏజ్, ఆటలాడుకునే ఏజ్. 8 ఏళ్ళ పిల్లలు ఏం పని చేస్తారు అని మాలిని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు దర్శన అంటుంది, ఏకస్య గృహస్య సంపూర్ణ కార్యం కరోతి స్మ సహపరివార అధునా విదేశీ ప్రతి ప్రస్థితః కార్యాభవే అమేస్యాః కార్యమేవ చనమి స్మ येन భవతదృశాని కార్యం ప్రచలేత్ అస్మాదృశాని గృహసంచలనాయ చాదనస్య వ్యవస్థా న భవేత్. ఇప్పుడేమంటుంది, ఇదంతా ఈ పాప ఒక ఇల్లు కావాల్సిన ప్రతి పని చేయగలదు. ఒక సంపూర్ణంగా ఒక ఇల్లు కావాల్సిన పని కంప్లీట్గా సంపూర్ణంగా చేయగలదు. తిన ముందు చేసే ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి వాళ్ళు ఇక్కడ వదిలేసి వాళ్ళు వేరే విదేశం, అంటే ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు తనకి ఏమీ పని లేదు, అందుకే తనకి ఇంకొక పని కోసం మేము వెతుకుతున్నాము అని అంటుందన్నమాట. మాలిని పరమేతు సర్వతనముచితం కిం నా జానాసి యత్ శిక్షా తు సర్వేషాం బాలకానాం సర్వేషాం బాలికానాం చ మౌలికా అధికారం. బాలకానాం సర్వేషాం బాలికానాం చ మౌలికా అధికారం. ఇప్పుడు మాలిని అంటుంది, కానీ ఇది ఎలా సాధ్యం? ఈ శిక్ష తను చదువుకోదా? శిక్ష అనేది అందరు పిల్లలకి, అందరు పాపలకి, అందరు పిల్లలకి అవసరం కదా. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పిల్లలందరికీ అవసరం కదా అని మాలిని అంటుంది. అది కంపల్సరీ, అది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అన్నమాట. అది ఇంపార్టెంట్ అధికారం అని అంటుంది. ఇప్పుడు దర్శన అంటుంది, మహోదయ్ అమ్మా అస్మద్దాసృదిశాని తు మౌలికా అధికారः కేవలం స్వదార్యరూపరతి రేవస్తి ఏకస్య వ్యవస్థయే ఏవం సర్వాసిం దినే 50 గృహాణి కార్యం కరోమి మమరుంగः పతిః తు కించాపదాని కార్యం నా కరోతి అతః అహం మమ పుత్రీ చ మిలవత్వా పరివారస్య భరణ పోషకానం కుర్వా అస్మిన్ మహాగ్రతాకాలే మూలభూతావశ్యతాని కృతే ఏవ ధనం పర్యాప్తా నా భవేత్ తైరి కథం విద్యాలయశుల్కం గమనం పుస్తకానాదీని కృతే ధనమానేష్యామి. అంటే దీనిలో ఏమంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుంది, అమ్మా నా ఈ ఇంపార్టెంట్ రూల్స్ ఇవన్నీ పేరుకి మాత్రమే,
అవేమీ ఉండవు. అదే కాకుండా ఇవి అసలు జస్ట్ మాకు కొంచెం తినడానికి కొంచెం ఒక ముద్ద రావడానికి కూడా మేము రోజుకి 5-6 ఇళ్ళల్లో పనిచేస్తాము. దానికి కూడా మాకు సరిపోవట్లేదు. నాకు ఒక హస్బెండ్ ఉన్నాడు, హూ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఆయన ఏం పని చేయడు, ఆయన ఏం పని చేయలేడు కూడా. అంటే నా డిసేబుల్డ్ హస్బెండ్ ఉన్నాడు, ఆయన ఏమి పనులు చేయలేడు. అందుకే నేను నా కూతురు కలిపి ఇంటి సంసారం నడపాలి. దానివల్ల ఇప్పుడు అయినా అసలు బుక్స్ కావాలి, చదువు కావాలి, దానికి డబ్బులు కావాలి. దానికి మేము డబ్బులు ఎలా తీస్తాం? అది మా వల్ల కుదరదమ్మా, ఇవన్నీ నేను చేయలేము, మీకు పని కావాలా అని అంతే అలా అడుగుతుందన్నమాట. దానికి మాలిని అంటుంది, మాలిని అహో అజ్ఞానం భవతాః, ఓయ్ నీకు జ్ఞానం లేదు, అలా లేదు అని మాలిని అంటుంది. కిం నా జానాసి యత్ నవోత్తర అంటే 2009 తమే వర్షే సర్వకారణ వర్దేషాం బాలకానాం సర్వాసాం బాలకానాం కృతే శిక్షాయాः మౌలికాధారస్య ఘోషణాం కృత. ఇప్పుడు ఏమంటుంది? నీకు జ్ఞానం లేదు, నీకేమీ తెలియదు. 2009లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటది? అందరూ అమ్మాయిలకి, అందరూ అబ్బాయిలకి, అందరూ పిల్లలకి ఏంటి కంపల్సరీ వాళ్ళు చదువుకోవాలి, కంపల్సరీ విద్య నేర్చుకోవాలి అని, కంపల్సరీ చదువుకోవాలి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు. యదానుసారం షడ్వర్షేభ్యः ఆరభ్య చతుర్వర్షేభ్యంతి సర్వే బాలకాः సమీపస్థం సర్వకార్యం విద్యాలయం ప్రాప్య న కేవలం నశుల్కం క్షమేవ ప్రాప్స్యంతి అనుపతి నశుల్కం గణవేశం పుస్తకాస్యుతం పాదత్రాణం మధ్యాభోజనం ఛాత్రవృత్తిం ఇత్యాదికం సర్వమేవ ప్రాప్స్యంతి. ఇప్పుడేంటి? ఇప్పుడు మాలిని మాట్లాడుతూ ఉంది. ఏమంటుంది? ఆర్డర్ ప్రకారము 6 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు, 6 years to 14 years ఏదైతే ఉందో కంపల్సరీ పిల్లలందరూ చదువుకుంటూనే ఉండాలి. పిల్లలు కంపల్సరీ చదువుకోవాలి. అదే కాకుండా వీళ్ళకి ఏమేమి వస్తున్నాయి? వాళ్ళకి ఫ్రీగా బుక్స్ వస్తాయి, వాళ్ళకి ఫ్రీగా చెప్పులు వస్తాయి, వాళ్ళకి ఫ్రీగా స్కూల్ యూనిఫామ్ వస్తుంది, వాళ్ళకి ఫ్రీగా పిల్లలకి భోజనం వస్తుంది, మధ్యాహ్నం భోజనం వస్తుంది. అదే కాకుండా డబ్బులు కూడా వస్తాయి పేరెంట్స్కి. పంపించినందుకు పేరెంట్స్కి కూడా డబ్బులు వస్తాయి. ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిల్లలు చదువుకుంటే ఇన్ని మంచి లాభాలు ఉన్నాయి అని మాలిని చెప్తుంది. దర్శన అప్యేవం ఆశ్చర్యేణ మాలిని ప్రతయతి. అప్యేవం ఏమంటుంది? అవునా అని ఆశ్చర్యంతో దర్శన మాలిని చూస్తుంది. మాలిని ఆం వస్తుతః ఏవమేవ. ఇప్పుడు మాలిని ఏమంటుంది? ఇప్పుడు అవును అలానే. అప్పుడేమంటుంది? ఇప్పుడు పాపం దర్శన వాళ్ళ హస్బెండ్ డ్రంక్ వల్ల ఇప్పుడు ఏమీ పని చేయలేడు.
ఏమీ పని చేయలేడు, అన్ని తీసుకున్నారు కాబట్టి దర్శనాకు పని చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళ కూతురు ఎర్న్ చేసే డబ్బులు తను చదువుకుంటే కూడా వస్తాయి కదా. అంటే తనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, పిల్లలు చదువుకుంటున్నందుకు డబ్బులు ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడి పిల్లలు చదువుకుంటే, ఇప్పుడు దర్శన వాళ్ళ కూతురు చదువుకుంటే దర్శన వాళ్ళ కూతుర్ని దర్శన స్కూల్కి పంపించినందుకు దర్శన డబ్బులు ఇస్తారు. గ్రేట్ కదా. ఇప్పుడు దర్శన అంటుంది, కృతస్థానం ప్రటయంతి అంటే థ్యాంక్ఫుల్గా చెప్తుంది. దర్శన ఏమంటుంది, అనుగ్రహసితం మహోదయ ఏతద్ బోధనాయ అహం ఆద్యవసాయ ప్రవేశం సమీపస్థే విద్యాలయే కరిష్యామి. థ్యాంక్ యూ అమ్మా, మీరు అన్నట్టుగానే మీ అనుగ్రహంలానే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళి మా కూతుర్ని విద్యాలయంలో జాయిన్ చేస్తాను. అంటే నేను జాయిన్ చేస్తాను. దర్శనాయా పుత్రి, ఇప్పుడు దర్శన వాళ్ళ కూతురు ఏమంటుంది, ఉల్లాసేన సహ హ్యాపీగా అంటుంది, అహం విద్యాలయం గమిష్యామి అహం పఠిష్యామి, అహం విద్యాలయం గమిష్యామి అహం పఠిష్యామి అని హ్యాపీగా జంప్ చేస్తూ అంటుంది. ఇత్యుక్త కర్తలవాదై సహితం నృత్యతి మాలిని ప్రతి చ కృతజ్ఞానం జ్ఞాపయతి. ఇలా అనుకుంటూ పాప నవ్వుతూ డాన్స్ చేస్తూ లోపల మాలినికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే. లిసన్. థ్యాంక్ యూ.